ఈసారి శివరాత్రికి అటు పోదాము ఇటు పోదాము అని మా వాళ్ళు ఒకటే ఫోన్లు చేసిర్రు. కానీ డ్యూటీ ఉన్నదాయే, అందుకే మీరే పోయిరండ్రి అని చెప్పిన. అన్నట్టు కుంభమేళ జాతర వడవనీకి ఇంకో 2-3 దినాలే ఉన్నది కాబట్టి పబ్లిక్ శితం పోతుర్రు. అటు తతిమ దేవుని గుళ్ళు కూడా మస్తు పిక్కుటంగా తయారైనాయి. పాండ్రి ఎక్కడెక్కడ ఎట్లున్నదో ఏమేమి నడుస్తుందో అట్లా పోయి చూద్దాం. ఆగో ఆగో, పువ్వు చుట్టూ ఈగలేగబడ్డట్టు రైలు బండిని చుట్టుముట్టిండ్రు జనాలు. ఏం పబ్లిక్. ఇంకా 2-3 వద్దులే ఉన్నది. ఎట్టనన్న చేసి కుంభమేళా జాతరకు పోయి రావాలి అన్నట్టు గిట్ల రైలు బండ్లలో ఇరికిరికిపోతున్నారు. శివరాత్రితోని కుంభమేళా జాతర ముగుస్తాంది కాబట్టి పోయేటోళ్ళు ప్రయాగరాజు గంగల మునిగి ఆ దగ్గర పట్లనే ఉండే కాశీ విశ్వనాథుని దర్శనం కూడా చేసుకొని రావాలి అన్నట్టు పోతుండ్రు. అందుకే ప్రయాగరాజ్ ఒక్కటే కాదు, కాశీపట్నం కూడా పబ్లిక్ తోని పట్టవాసం కాకుండా అయింది. అటు అయోధ్య బాలరాముని గుడికి కూడా పోటెత్తుతాండ్రు జనాలు. ఇప్పటికే కుంభమేళ జాతరలా 60 కోట్ల మందికి ఎక్కువనే పుణ్యతానాలు చేసిండ్రట. ఈ 3 దినాలల్లా వచ్చే పబ్లిక్ ను కూడా కలుపుకుంటే 65 కోట్ల మంది తానాలు చేస్తారని అంచనా వేసిండ్రట. దేశంలో సనాతన ధర్మాన్ని పాటించేటోళ్ళు 110 కోట్ల మంది ఉంటే అందులో సగం మంది పుణ్యతానాలు చేసిండ్రట. అటు ఒక్క నేపాల్ దేశం నుంచే 50 లక్షల మంది కుంభమేళ జాతరకు వచ్చిపోయినరాట. వచ్చే 2-3 వద్దులు పబ్లిక్ గట్టిగొస్తారని చెప్తున్నారు. అన్నింటికి మించి ఆఖరి రోజు శివరాత్రి నాడు ఇగలేని జనం వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకే ఎటువంటి తిప్పల కావద్దన్నట్టు ఏర్పాట్లు చేస్తుండ్రాట. ట్రాఫిక్ జాములు కాకుండా పోలీసోళ్ళు 24 గంటలు కునుకు తీయకుండా పనిచేస్తాండ్రు. ఇంకో 3 దినాలైతే అయ్యపాయే. ఆఖరి నిమిషంలో లాపర్వ చేయొద్దన్నట్టు ఆఫీసర్లందరికీ గట్టిగానే చెప్పిండ్రట యూపీ సర్కార్ వాళ్ళు. మరిగా చూడాలి ఇంకెన్ని కోట్ల మంది పుణ్యతానాలకు పోతారో, ఆఖరికి లెక్క ఎంత తేలుతుందో అనుకుంటారు ఇప్పుడు అందరూ. అన్నట్టు మన దిక్కుకేంచి పుణ్యతానాలకు పోయేటోళ్ళు ఎక్కే కాడ దిగే కాడ జర పైలంగా పోయిరాండ్రి.